ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ ముఖమెంతో ఛాయ. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. మంచిగా ఉన్నాయి జున్ను, తిను తొందరా. అరే నీ అంత ఫాస్ట్ గా నాకు తినరా వద్దానే. మంచిగా ఉన్నాయి కదా, ఇంకా ఆర్డర్ చేద్దాం మరి. చేసుకుందాం. చెప్పు మరి వాళ్ళకు. వెయిటర్ వెయిటర్ తొందరా. మాకు ఇంకొక 2 ప్లేట్లు చికెన్ లాలీపాప్ కావాలి. చెప్పండి, చెరొక్క ప్లేట్ సరిపోద్ది చాలు. ఏం చెప్తాన్రే? కనిపిస్తలేదా మమ్మీ? చికెన్ లాలీపాప్స్ తింటున్నాం. మమ్మీ చికెన్ లాలీపాప్ మస్తున్నది. ఇంకోసారి చికెన్ గికెన్ అంటే పని తిరుగుతా ఎడియరి పనిలేదు. ఇంకోసారి చికెన్ తింటే చెప్తే మీ సాగతి. అట్లెందుకు ఎత్తాను మమ్మీ? ఇంట్లో చికెన్ తినేద్దని తెలుసు కదా, మళ్ళీ మీరు ఎందుకు చికెన్ తింటారు? కాదు మమ్మీ, మీకు ఇదేమన్నా న్యాయమేనా? నువ్వు పిన్ని చికెన్ తినరని మమ్మల్ని చికెన్ తినకుండా ఎత్తులు. అయినా మేమేమన్నా నిజంగా చికెన్ తింటున్నావా? ఏదో చికెన్ తిన్నట్టు చెంచలు లేని ఫీల్ అవుతున్నాం. చికెన్ తినుడు కాదు, చికెన్ తిన్నట్టు ఊహించుకోడు కూడా ఊహించుకోవద్దు. అరే చికెన్ తింటే ఆరోగ్యానికి మంచిది కాదని చెప్తే అర్థం కాదా? అరే ఎవరు చెప్పిండు? ఎవరన్నా డాక్టర్ చెప్పిండా లేకుంటే దేవుడు చెప్పిండా నీకు? నేను చెప్తానా. నువ్వేమన్నా డాక్టర్ వా సైంటిస్ట్ వా? నీకేం తెలుసు? అవన్నీ నాకు తెలియదు. చికెన్ తినద్దు అన్నది నా రూలు. నేను చెప్పినట్టు అయినాలే. ఇంకోసారి చికెన్ కి ఇక్కడ అన్నారు అనుకోండి, కాళ్ళు ఇరగొడతా. అబ్బా కాళ్ళంటే లెగ్ పీస్లు. మమ్మీ సరే తీసేయే. జును నీ కాళ్ళు నా కాళ్ళు నాకేనే, నేనే తింటా. అరే అన్ని నువ్వు తింటా నాకెట్లానే? ఏం కాదు ఒక్కసారి. అయ్యో ఏమన్నా అంటే చికెన్ చికెన్ చికెన్. ఇంకోసారి కౌసు మాట నచ్చింది అనుకో మంచిగా ఉండదు చెప్తానా. బొక్క ఎట్లా నా నాలుక మొత్తం చప్ప పడిపోయింది. చికెన్ 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 అని ఒర్రుతుంది తెలుసా? మరి నా నాలుక ఏమన్నా సపరేట్గా వన్నది అనుకుంటానా? ఇక నా వల్ల కూడా కాదు. దాన్ని అడుగుదాంపా. అడిగి ఎట్లా నన్ను వేసి మనం రేపు బిర్యానీ తినాల్సిందే. సరేపా. ఎంతమంది వినరా? ఏంది నలుగురు కదా? ఏం చికెన్ రా అది? గ్రీన్ చికెనా? ఎట్లుంటది రా తింటే? ఇది అంత మంచిగా ఉంటుందా రా? ఇప్పుడు రెడ్ చికెన్ కూడా ఉంటది కదా, అది ఎట్లుంటది? అది కూడా మంచిగా ఉంటుందా? నీకేంద్రా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. నా లగ్గం కాకముందు తిన్నరా. ఇప్పుడు ఆ చికెన్ ఎట్లుంటుందో తెలితే లేదు. నా పిల్లం బంద్ చేయించిన కాచెల్లి బంద్ అయిపోయింది నా బతుకంతా. చికెన్ తిన అప్పటికే ఆగి పీకింది. సరేరా మరి, కానీ ఎంజాయ్. ఏంటిది? ఏమో చికెన్ అని మాట్లాడతాను. అయితే మా దోస్తు గారు ఇలా రెస్టారెంట్కి వెళ్ళారట, ఫోన్ చేసి నన్ను రమ్మంటారు. అయితే చికెన్ తినడానికి పోతావా? చిచి, నీ గిన్నెలు అయితే నువ్వు అర్ధరకాంచెలు బంద్ చేస్తాను కానీ. మరి అసొంటప్పుడు చికెన్ కోసం ఎందుకు అంతగానో మాట్లాడతాను? సపరేట్గా ఫోన్ కట్ చేయొచ్చు కదా. గట్ల కాదే, నేను చికెన్ గురించి అడిగినా కంటే నేను తిన్నానా? ఏమో నాకు చెప్పకుండా పోయి తింటే పానం కొట్టుకొని. లేదు నేను నేను నీకు తల మీద ఒట్టేసి మరి చెప్పినా. నువ్వు బయటకు పోతే తింటావో తినో నాకేం తెలుసు. నాకు నీ మీద నమ్మకం లేదు. ఇగో నువ్వు చికెన్ తిన్నావనుకో, నేను అక్కతో చెప్తానా? ఏమని అండువాలా? అంటే అండుకుంటావా అని అడుగుతా. నీకు ఇష్టమని ఫ్రై చేసి పెట్టమని చెప్తా. పిలుస్తా. అక్క అక్క చేయమని చేయమంటా అంటే అత్త తాగు చెప్తుంది నీకు. అక్క లేదు బయటికి నట్టుంది. సరే కానీ నేను ఈ దుకాణంలో పోయి ఒక లాలీపాప్ కట్టుకుంటా. చికెన్ లాలీపాపా? అంటే చికెన్ చికెన్ అంటానంటే బంద్ చేసినా తెలుసుగా నీకు. ఇగో చికెన్ కనుక తిన్నావు అనుకో బిడ్డ, నువ్వు ఇంట్లో కూడా రావు. సరే తెలుసు కదా? తెలుసు. సరే చికెన్ కావాలంటే చికెన్ పానం కొట్టుకుంటానంట. చెప్పు డాడీ, మేము ఒకటి మాట్లాడాలి. మాట్లాడుకోండి.
మేం మాట్లాడుకుంటూ కాదు డాడీ, నీతో మాట్లాడాలి. నాతోట ఆ, ఏంటిదో చెప్పుంది. మాకు చికెన్ తినబుద్ధి అవుతుంది డాడీ బాగా. మీకు కాదు నాకు కూడా తినబుద్ధి అవుతుంది. అట్లా కాదు డాడీ, మా ఫ్రెండ్స్ అందరు బయట తిరుగుకుంటా చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, చికెన్ మండి అన్ని తింటుర్రు. మాకు ఎంత తినబుద్ధి అవుతుంది తెలుసా? చికెన్ లాలీపాప్ అట్లాంటి మస్తు తింటారు. మాకేమో వంకాయలు, దొండకాయలు, బెండకాయలు అన్ని గవ్వే పెడతారు. నేను కూడా మీతో పాటు తింటాను కదా. ఇంకా మీ ఫ్రెండ్స్ అవే కాదు, నా ఫ్రెండ్స్ ఎట్లనో తెలుసా, కుండ చికెన్ అని, మండి చికెన్ అని, ఇంకా దావతులు కళ్ళు మీద. అబ్బా నువ్వే ఏదో ఒకటి వేయాలి డాడీ. నువ్వు చెప్పి మమ్మీతో ఇలా అండిపి, మాకు తెలియదు. నువ్వు ఎట్లా వేసి మమ్మీతో మాట్లాడి మాకు చికెన్ తినిపి. నేను చికెన్ అన్నాను అనుకో, నన్ను ఏం లేదు మలిసి అంగబెట్టి నాలుగు బుద్ధు. అబ్బా నాకు తెలియదు డాడీ, రిక్వెస్ట్ అయ్యే. మా కోసం ఆ దెబ్బలు అన్నది చికెన్ అండిపి డాడీ ప్లీజ్. మన జీవితాలు ఇంతేరా, నిజ జీవితంలో ఏమో గాని కల్లో కూడా తిననియని. మీరే రిక్వెస్ట్ చేసుకోండి. మేము అప్పుడు జస్ట్ ఆడుకుంటా తిట్టినందుకే బుద్ధి లేదా అనుకుంటా అవన్నీ పట్టుకొని పోయింది. తెలుసుగా, మమ్మీకి తెలియకుండా బయటకు పోయి తినేద్దామా? తిందాం డాడీ ప్లీజ్ ప్లీజ్. తినేస్తాం. వచ్చి ఆవలు ఇచ్చినాం అనుకో, పేగుల కాడికెళ్ళి ముక్కల కాడికెళ్ళి లెక్క పెట్టి ముక్కలు ముక్కలు చేస్తుంది మన. సెంటర్ ఫ్రూట్ వేసుకొని వద్దాం, స్మెల్ రాదు. అవునా? ఎవరు చెప్పింది? మేమే. బ్రెయిన్ బాగా ఉపయోగిస్తాను. పోదామా? ఏమోరా, నాకు భయం అవుతుంది. ధైర్యం తెచ్చుకో డాడీ. అది తినే 4 ముక్కలకు తర్వాత 100 తిట్లు తినుడాయి. తిట్ల చెవులో దూది పెట్టుకున్నాం. అట్లా అనుకుంటా పోతే మమ్మల్ని లైఫ్ లాంగ్ తినని అది. అరే పిల్లలు, నాకు బతకాలని బాగా ఆశ ఉందిరా. మీ మమ్మీ తోటి పోరాటం చేసి నేను బతకలేను. అలాగా? ఐఎమ్ సారీ. మాకు మీ సారీ ఏమద్దు. నీ సారీ మలుచుకొని నీ జేబులో పెట్టుకో. అన్నా ఒక్కసారి ఏంటిదిరా? మన పొలంలో గడ్డి బాగా మొలిచిందట, పీకేందుకు రమ్మన్నారు. నా పిల్లని చెప్తాను ఇప్పుడే. చెప్తే పోయి వీకుంది, నేనేం చేయాలి? అగో నువ్వు రావా? నేను రానా? వదిన కూడా నేను రమ్మన్నది, అందరం కలిసి పోడేనట. వదినే చెప్పిందా? అయితే వీకిందే కావాలప్ప. మరి మేము మీ ఇంటికాడ ఉంటారు, ఏం చేస్తారు? కాదు బాబాయ్, చికెన్ తినబుద్ధి అవుతుంది తెలుసా, ఫుల్ రోజులాయే. నా బాధ ఎవరికి చెప్పాడు? విన్నావా? ఓ సాగు చస్తారా నేను అన్న, ఏంది మన ఈ కర్మ? అబ్బా బాబాయ్, మన అందరం పోయి తినొద్దాం. నిజం బాబాయ్, పోదాం. మన ఇద్దరి వల్ల మన నలుగురం సాక్రిఫైస్ అవడం ఎందుకు చెప్పు? నిజమే అన్న, నాకు కూడా చికెన్ తినబుద్ధి అవుతుంది. ఎన్ని సంవత్సరాలు అయింది చికెన్ తినక. అదేనా, ఏం లేదురా, నా పిల్లలు నన్ను అంతా భయానికే సపరేట్ ఉంటా, లేకపోతే నాకు కూడా తినబుద్ధి అవుతుంది. అంటే మీ వదిన నన్ను బుద్ధి పెట్టుకుంటాదిరా. తెలుసు, ఎగిరెగిరి తందని కూడా తెలుసు మాకు. అందుకే చెప్పుకుంటలేను నేను. కరెక్ట్ అది కాదన్న, నాకు విషయం అర్థం కాదు. అది తినకపోతే మనం తినద్దా? ఇది ఎక్కడనే మనం ఎటన్నా పోయి తిని వద్దాం, సప్పుడే కాలం చెప్పకుండా. కాదు, ఖచ్చితంగా మనం చికెన్ తినాలి. అది కూడా ఇయ్యాలనే. పక్కా పక్కా. డాడీ మేము ముగ్గురం ధైర్యం చేస్తున్నా, నువ్వే ఎత్తలే. ఒక్కదాన్ని చేస్తే ఏమైంది? ఇగో అన్నా, నాకు ఒక మంచి ప్లాన్ గుర్తొచ్చింది. చెప్పు. ఇగో మేము ఇప్పుడు పోయి గడ్డి వీక్తాం కదా, గడ్డి వీకంగా నాకు కడుపు నొస్తుంది. కడుపు వచ్చినాక ఆయన నువ్వు నన్ను తీసుకొస్తాను, ఇంటికాడ వాడు తీసుకొస్తా అని చెప్పేసి తీసుకొచ్చిన తర్వాత ఆ రోజు మీరు పోయి మంచి కోడి మంచిగా కొట్టించి ఆ రోజు స్టార్ట్ అయ్యేది. మీ ఇద్దరం మొత్తం అందరం కలిసి తిందాం. తిన్న తర్వాత ఇక బోర్డు బిల్లు అన్ని సరి చేసిపోయాం. ఇంకేం ఓకేనా? మీ తమ్ముడే మంచిగా హెల్ప్ చేస్తుండు. ఇంట్లోకి వచ్చినాక వాళ్ళకి వాసన వచ్చింది అనుకో, అట్లనే మనం చికెన్ ఎట్లా నేను మనల్ని బ్లీచింగ్ పౌడర్ దందాం, ఏదో ఒకటి చేసి ఫినాయిల్ పోద్దాం. ఓకేనా? ఉల్బాస్ ఇలాంటివి పెడదాం, సరేగా? ధూపా వేద్దాం, ఇల్లు మొత్తం పాలిపోదాం. అరే ఇలా చికెన్ ఉమ్మాలి. బయట పోగానే మీ చక్కాకు మన చికెన్ సెంటర్ పోయి మంచి కోడి తెచ్చి అండు స్టార్ట్ అయ్యేది. ఓకేనా? సరే, స్ప్రైట్ అని ఏదన్నా తీసుకొని ఇంటికాడ జాగ్రత్త, లొల్లైతే పెట్టుకోకురి. నచ్చిందా? సరే మమ్మీ, పన్ను మంచిగా వేయుర్రి. హోంవర్క్ రాసుకుంటాం గానీ హోంవర్క్ కూడా మంచిగా చేసి తిని మంచిగా ఉండండి. సరే. డాడీ గుర్తుంది కదా? గుర్తుంది. ఏంలే, చాక్లెట్లు తీసుకురమ్మన్నారు, రాంగా తీసుకొస్తా. అక్కడెక్కడ ఉంటాయా చాక్లెట్లు? పొలాల కూడా చాక్లెట్లు అమ్ముతారా? అయ్యో, ఏం దుకాణాలు ఉన్నాయా పోయేటప్పుడు?
లే ఇంటికి వచ్చిన వాళ్ళే పోయి తీసుకొస్తా. సరే మనం ధర్మారం పోయి తెచ్చుకున్నా. బాబాయ్ గుర్తుంది కదా? గుర్తు అదే అయితే ఐస్ క్రీమ్ కొని అన్నది కొనిస్తుంది రా చిట్టి, నువ్వు టెన్షన్ పడకురా. మరి నాకు అక్కడికి సగం నాకు. సరే బాబాయ్. ఇక ఒక్కళ్ళకు వేగంగా ఒప్పుకుంటాడు, ఇద్దరికి తీసుకొస్తా. సరే సరే బాయ్. పోయి రాలి. సరేరా. ఇగో నువ్వు మీ తమ్ముడు పోయి ఈ పొలం ఒడ్డున్నది కాక అక్కడిది అగో అక్కడిది గడ్డి కొయ్యుర్రి మేము ఈ పత్తి కలుస్తాం. కొడాన్లు తేలే గానే నేను అక్కడ చెట్టు కింద పెట్టినా ఉన్నాయా? ఉన్నాయి పోరి మనం ఈ పత్తి కలుద్దాం పై. వినబడ్డదా? మరి మా తమ్ముడు పొలంలో గడ్డి వీకుడు అన్నాడు. గడ్డి వీకుడు కాదు, ఆయనకి ఎప్పుడు వచ్చి చెప్పాక గడ్డి కొయ్యుర్రి పొలంలో గడ్డి కలుస్తారా మీరు? సరే సరే మీరు పత్తిలో అయితే కలుగుంది. తువ్వలేదే? అయ్యో తువ్వాల మర్చిపోయినాక ఆగమాగంలా ఎగిరితా చల్లగుండా తువ్వాల మర్చిపోతే ఇప్పుడు ఎండ కొట్టవట ఎట్లా? కొద్దిసేపు కలుద్దాం, ఎండ బాగా అయితే అక్కడ పోయి కూర్చుందాం. అది కొంగనే చుట్టుకో. ఏ గిది నాకిడ చుట్టత్తది అక్క. ఇది వేసే పళ్ళకి మనసులో వాటనీయనే వాటనీయరు. మరి కట్టుకుంటావు ఒకటి చెప్పి అన్న. ఏ కట్టుకో అక్క, గిట్లనేనా? చాలు ఇదేడా అటు అది కలిపితే గీడిగా లోతుగానే ఉన్నది, బాగా ఏం లేదు కానీ. మస్తు వస్తుంది వాసన. అసలు చికెన్ వాసన గింత మంచిగా వస్తుందా అక్క? ఏమనుకుంటాను గట్లా అనుదానం అని నేను. అసలు ఎన్ని రోజులైంది వాసన చూడక. మళ్ళా అందరు వస్తారు. ఒకసారి బాబాయ్ నువ్వు డాడీ అత్తరు చూడిపో చెప్పనా? అబ్బా నేను తింటాను ఆ లచ్చలు. నా పానం ఆగుతలేదు. పానం ఆగిపోతే అందరం కలిసి అనుకున్నప్పుడు అందరం కలిసి తినాలి. పో చూడిపో. నా పానం అవుతలేదు ప్లీజ్. నాకు పోజు నువ్వు వాళ్ళు అత్తరు తొందర తిందాంపా. వాసన అయితే సూపర్ వస్తుంది. నాకు కిల్లకిల్లి ఓబుద్ది అయితే లేదే. మరి నువ్వనే కలిపి నేను పోతా. అయిపోతాను నీకు. అక్క మొన్నగా లచ్చక్కోల ఫంక్షన్ పోతే మొత్తం చికెన్ పెట్టిరక్క. ఛీ, ఆ చికెన్ ఎట్లా తిన్నారో ఏమో గాని ఒక్కొక్కరైతే పడి పడి 2-3 సార్లు వేసుకొని తిన్నారు. నాకు ఆ వాసన చూస్తేనే ఓకరమైనట్టు అయింది. మంచిగా పప్పుచారు వేస్తే అందరికి అమ్మగా తిందురు కదా. నేనైతే అన్నమే తినలేదు. అప్పుడే ఇంటికి వచ్చిన. అట్టినా వచ్చిన కూరగాయలు ఏం పెట్టలేరా? ఏం పెట్టిరు, ఏం పెట్టలే. మొత్తం చికెను మటను. ఎట్లా తింటారో ఏమో. అబ్బా మొన్న గల్లకి ఊరుకో కూడా జ్వరం రాగా కూడా చికెన్ తిన్నారట. అచ్చలు అయినా ఆట. అదే తినకుంటే ఏమైతుంది? అవునక్క, చికెన్ తింటే ఇయ్యాల రేపు రోగాలు వస్తున్నాయి లేని కొత్తగా. ఏం రోగానికి? అది ఒక్కసారి తింటే మళ్ళీ పోయి హాస్పిటల్లో ఉండుడే. అది తినకపోతే ఏమైతుంది? మంచిగా పప్పుచారు వేసుకొని కమ్మగా తింటే కడుపు నిండా మంచిగా ఉండు. అక్క మనం ఎప్పుడు అనుకుందాం మరి? ఏంటిది? చికెన్ మటన్ కాదక్క, మనము మంచిగా పప్పుచారు చేసుకుందాం. రేపు వేసుకుందాం. ఇవాళ ఇంటికి వరకు ఎట్లా లేట్ అవుతుంది కానీ రేపు చేసుకుందాం. ఇలా పొద్దున మీ మరిది చికెన్ కోసం ఫోన్ మాట్లాడిండక్క. అయ్యో పిలుస్తలేకపోతివి. మరిది కాదు, బిడ్డలు అయితే ఇవాళ మొత్తం చికెన్ తిన్నట్టే ఫీల్ అయినరు. అవునా? ఏమైందిరా తమ్ముడు, గడ్డి కోసి నెరవాటవా? అన్న చేతులన్నీ కాయలు కాసినాయి కోసి. గింత అంత దానికే నా బతుకు అంతే ఉంటది కానీ అన్న చికెన్ అయింది కావచ్చే. అయిందంట వారా? అయ్యే ఉంటది. మరి ఇక నేను ప్లాన్ స్టార్ట్ చేయన్నా. ఓకే చెయ్యి. అగో వాళ్ళు అక్కడ గడ్డి వస్తారు. ఇప్పుడు చూడు నా పర్ఫార్మెన్స్. స్టార్ట్ చేస్తానన్నా. ఓకే చెయ్యి. కడిపోతుంది అన్న, కడిపోతుంది. అయ్యో ఏమైంది? ఆగు మరిదెట్లా ఏత్తాండు కడుపు పట్టుకొని. ఏమై ఉంటది?
అక్కపా కడుపుతుందన్నా కాళ్ళు వస్తుందన్నా కడుపుతుంది అయ్యో అమ్మో అయ్యో అన్నాతారా అమ్మో కడుపుతుంది అమ్మో బాబు తమ్ముడు ఓర్చుకోరా కొంచెం. అరే ఆగురా. ఏమైంది అరే అమ్మో కడుపుతుంది పిల్లవా కడుపుతుంది ఎందుకు ఎందుకంటే కడుపుతుంది అందుకే వెంటలోడా పొద్దున వాష్రూమ్ బొమ్మని చెప్పిన పోయినవా నీ అమ్మ 2 సార్లు పోయినా. అయ్యో హాస్పిటల్ పోదాం మీరు వచ్చి ఏం చెప్తారు నేను తీసుకపోతా తీసుకుపోతా నువ్వు పోయే ఒక్కదాని 2 సార్లు అవుతాయా నీతోటి అందుకే నువ్వు ఉండు బావా నేను తీసుకొని పోతా అంటే నేను అవుతానా అక్క చెల్లెలు 2 దాగుని నేను తీసుకపోతా హాస్పిటల్ కడుపుతాను ఏం కాదు ఎవరు మనకు నా కడుపు ఎక్కువ వస్తుంది నీకు అరే ఒక్కదాని ఎట్లా చేస్తావు పని మన ఇద్దరం ఉందావే లేదు మొత్తాన్ని అన్న అనుభవ తీసుకోపోవాలి నాకు అంతే అనుభవ తీసుకోపో నేనే తీసుకపోతా కోరి మీరు ఇక్కడ ఉండోరే మెల్ల 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 అన్న మంచిగా పడిపోయా నా కడుపే నా కడుపే పారా అక్క కడుపుతోటి ఉన్నదన్న గంతగానే యాక్షన్ చేయదు కానీ నా మొగుడైతే బాగా చేస్తాడు ఇగో పొద్దున వాష్రూమ్ కూడా 2 సార్లు వేయనా అంటాడు ఇప్పటికిప్పుడే కడుపు నొత్తది ఈయనకు ఏదో ఓవర్ యాక్షన్ చేస్తున్నట్టున్నారు ఇంతసేపు అయినాక ఇంటికి పోయి చూద్దాం ఇలా సంగతి ఏందో ఇలా ఎవరంతా గట్టనే ఉంది మనం గట్ట పోదాం జును చికెన్ తెచ్చిందారా తెచ్చుడు కాదు ఆల్రెడీ అక్క వండుతుంది అవునా వాసన అయితే సూపర్ వస్తుంది తెలుసా బాబాయ్ తొందరగా తిన్నారా తోడు కాలు చేతులు కడుకొచ్చుకోపోయి సింగ్ ఆడుతాం చెయ్యి అమ్మో తిన్నాక ఫస్ట్ తిన్నాం బుద్ధి అయితే కాలుతాను కూరగా ఇప్పుడు అంతే గారా వేడి వేడిగా అమ్మ తోడే అమ్మ తోడే అన్న మామూలు లేదు అయ్యో వస్తుందిరా అమ్మ తోడు బుద్ధి తెచ్చలేదు ఏం కదా వాళ్ళు అక్కడనే ఉన్నారు టెన్షన్ లేదు మనకి అక్కడ ఉంటే వాళ్ళన్న పక్కకున్న వాళ్ళు విని చెప్తే ఏమని చెప్తారు సరే సరే వంకాయ మంచిగా ఉంది బెండకాయ మంచిగా ఉంది నీకే అమ్మడు అన్న మామూలుగా టీచర్ నాకు మంచిగా అనిపిస్తాను మరి నీకు నాకు కూడా మస్తు అనిపిస్తుందిరా మస్తుందిగా జున్ను ఎట్లుందా సూపర్ ఉంది ఈ కంచెడిగా ఇదే ప్లాన్ ఇక కూడా మనం అనుకుని తిన్నాం దీనికి నూరి మన వస్తారు ఇవాళ అత్త ఏం లేదు మనల్ని చికెన్ లెక్క చేస్తారు అవురా మీ డాడీ అయితే మాత్రం మటన్ చేస్తారు మీ మమ్మీ దంచుతో చేస్తారు బా ఇంత మంచిగా అసలు ఎన్ని సంవత్సరాలు అయింది తినక అన్న బొక్కలు కూర్చుతాయా నోట్లే ఏం కూర్చోదు గట్టిగా చెప్పండి మళ్ళీ అన్ని కదరాలి కడి అవును అందరం చేసుడే గట్టుంటదా ఆరా మనం పెద్దోళ్ళమాట అబ్బా థమ్స్అప్ తెచ్చుకున్నారు తిన్నాళ్ళు తెచ్చుకుందాం తిన్నాళ్ళు తిన్నదో దాని కాదా తిన్నాక రాదు ఇంకే సరే అబ్బా మస్తు అండినా అక్క సూపర్ ఉందిరా అరే ఉల్లిగడ్డలు వేసుకోరా అక్కడ ఇక్కడ ఉల్లిగడ్డ ఉన్నాయి వేసుకోరు నాకు ఒకటే అరే నాకట మీ అక్క కట్ట ఒకటి అంతే మరి నాకేమంటే ఇంత మంచి ఉంది టేస్ట్ సూపర్ ఉందిరా మళ్ళీ రేపు ఒకటి అనుకుందాం రేపే అనుకున్నాం మళ్ళా వద్దు రేపే సరే సాయంత్రం అనుకున్నాం అలా అనుకున్నాం
వాళ్ళకి వాసన వస్తే మనల్ని లేసి కుమ్ముతారు. పక్కింటి వాళ్ళు అనుకున్నారంటే అయిపోయాయి. వాళ్ళు మనల్ని కుమ్ముతారు, మనం చికెన్ వాళ్ళకి ఏమన్నా తెలియదు, మనకు కూడా ఉన్నాయి, వాళ్ళకి ఏమన్నా తెలియదు, మనకు కూడా మనకు లేవా వాళ్ళకన్నా ఎక్కువ. మరి అందుకే ఇప్పుడు సాట్ అనుకుంటాం. వాళ్ళు మనల్ని తినకుండా 4 ఇంత సాటుకు తింటల్లా. లేదు వాళ్ళు మీ మమ్మీ మంచిది తినది, మరి నువ్వెందుకు తింటాను డాడీ? నువ్వు కూడా తినద్దు. మీ బాధకే. ముచ్చట కాదు కానీ అమ్మా అన్న కడుపు నిండా తిన్నాం, కంటి నిండా నిద్ర తదుపని చికెన్ తింటే కిన్ని లాపాలా? ఎన్ని రోజులకి తిన్నారా కడుపు నిండా? సంవత్సరాలు. అవునవును సంవత్సరాలు అవుతారా? అన్నండినాం, అన్ని కడిగి పెట్టినాం, ఇంకేంది గంజాయి సంవత్సరం తోమిదిగా జున్ను. తిన్నాయి కూడా ఏర్పడకుండా పడేసారు. సూపర్ సూపర్, థ్యాంక్ యూ వెరీ గుడ్ రా. సూపర్ రా సూపర్. మంచిగా ఇక వాళ్ళు వచ్చినా మనకు ఐ డోంట్ కేర్. బాగా మాట్లాడకూరి, వాసన వస్తుంది. మరి కరెక్ట్. వాసనకి కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. వాళ్ళు వచ్చినాక మంచి ఏదో ఒకటి అని చెప్పి సప్పుడేగా వండుకోవాలి. ఎప్పుడే నిద్ర వస్తుందిరా. గుడ్ నైట్. ఏమైతే లేవు కదా ముక్కలు ఇంకా. ఏందక్క అందరికందరే వండుకున్నారు? ఓయ్ నిన్నే కడుపు నొప్పి తక్కువ అయిందా? ఏంది కడుపు నొప్పి లేదా? ఇప్పుడు లేదంటన్నా. అంటే అప్పుడు ఉండే ఇప్పుడు తక్కువ అని చెప్తా అంటాడు. అయినా మీ అందరికి ఏమైతేమో మంచిగా నిద్రపోతారు. పెరుగుతో అన్నం తిన్నాం, మనకి బాగా నిద్ర వస్తుంది. అవును కడుపు అందరూ కూడా సార్ నిద్ర వస్తుందా? అవునవును అందరూ నిద్ర రాదా మమ్మీ? చిన్న పిల్లలు ఎక్కడ అడుగుతున్నావు? సరే నువ్వు ఈ వంట అయిపోయి ఆకలి బాగా అవుతుంది. ఏమో అక్క ఇలా వాళ్ళకని చూస్తే నాకు ఎందుకు డౌట్ వస్తుంది. సరే నాకు కూడా అవుతాను, నేను అంటే తప్పు. నాకైతే అక్క 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 తొందరరా బయటికి. ఏమైంది? గంట ఇస్తాను. అక్క అది అది వంట రూమ్ లో చికెన్ ముక్కుందక్క. ఏంది చికెన్ ముక్కనా? మేఘనా చికెన్ ముక్క ఎక్కడిదే? నేనైతే అన్ని మంచిగా కడిగి పెట్టిన డాడీ. అన్ని గంజలు కడిగినవా? మన ముక్క ఎక్కడిది? అచ్చో కూరకు జిట్టు తీసా అన్నీ పెట్టిన. కుంప ముంచినవు మేఘన. చికెన్ ముక్క ఎక్కడిది? అది అది పక్కింట్లా చికెన్ అట. అంత పిల్లి తీసుకొచ్చాడు వేసినట్టుంది. అప్పుడు వచ్చింది కదా నాకు ఎదురైంది. నిజంగానా? అక్క చెయ్యి చికెన్ వాసన వస్తుంది. బాగా చూడు. ఇగో గిదే ఇది చూచు. అమ్మా అది అంటే మీరు కడుపు నొత్తందని అబద్ధం చెప్పి మీరిద్దరు కలిసి ప్లాన్ వేసుకొని ఈడికి వచ్చి మంచిగా చికెన్ తెచ్చుకొని నలుగురు కడుపు నిండా తిన్నారు కదా. అందుకేనా మేము వచ్చే వరకు మంచిగా నిద్రపోతారు. మనం తీసుకుపోదాం అంటే మీరు అద్దు, మీరు ఇంటికాడ పని అక్కడ చేను కూడా పని ఎట్లా అన్నారు ఇల్లు. ఆహా గందుకే అద్దానవా? నిన్నే నీ సంగతి- తిన్నావా?